దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నవోదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. మార్చి 17వ తేదీ 2026 సంవత్సరము మంగళవారము. ఈరోజు వాక్యము మార్కు సువార్త 15వ అధ్యాయము 21వ వచనము. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరి నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము అనుకోని భారములు, బాధ్యతలు, ఇబ్బందులు, శ్రమలు మనపై, మన జీవితముపై, కుటుంబముపై పడినప్పుడు మనము దేవుడు దానిలో నుండి మనకేమి నేర్పనై ఉన్నాడో, దాని వెనక ఎటువంటి దీవెన దాచి ఉంచాడో అనే విశ్వాసముతో, నిరీక్షణతో ముందుకు సాగే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. జీవితము అనుకోని సంఘటనల సమాహారము. అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అంటారు కొంతమంది వేదాంత ధోరణితో. ఏదేమైనప్పటికీ జీవితంలో ఎప్పుడు ఏ భారం మీద పడుతుందో, ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. అయినప్పటికీ కూడా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోతారు. దానినే కదా మనం విశ్వాస జీవితం అంటాము. అరణ్య మార్గములో అనగా ఐగుప్తు నుంచి విడుదల పొంది కనాను యాత్రలో వాగ్దాన దేశపు ప్రయాణములో ఉన్న ఇశ్రాయేలీయులు ప్రతి దినము మేఘస్తంభం వైపు చూడాలి. మేఘస్తంభము పగలు మేఘస్తంభము కానీ, రాత్రి అగ్నిస్తంభము కానీ, వారు ఉన్న పాళెము నుండి బయలుదేరితే వీళ్ళు కూడా వెంటనే మూటముళ్ళు సర్దుకుని దానిని వెంబడించాలి. అంటే దేవుడు ఏమి నేర్పాలని ఆశపడ్డాడు అంటే ప్రతి దినము ఆయనపై ఆధారపడటం నేర్పించాలి అని ప్రభు ఆ విధంగా చేశారు. మన్నా కూడా 40 సంవత్సరాలకి అవసరమైనది ఒకేసారి పరలోకము నుండి దిగిరాలేదు, కానీ ఏ దినమునకు ఆ దినము దేవుడు సమకూర్చాడు. ఇశ్రాయేలీయులు ఆ విధంగానే సమకూర్చుకోవాలి. అందుకనే పరలోక ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని ఆన్ ఏ డైలీ బేసిస్ మనం ప్రతి దినము దేవునిపై ఆధారపడాలని దేవుడు ఆశపడ్డాడు. అయితే మనం చదివిన వాక్యానికి వస్తే అక్కడ కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 27వ అధ్యాయం 32వ వచనంలోను, మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలోను, లూకా సువార్త 23వ అధ్యాయం 26వ వచనంలోను ఈ కురేనీయుడైన సీమోను గురించి రాయబడింది. అయితే ఇతడు ఎవరు? ఇతడు పస్కా కొరకు సిద్ధపడి వచ్చినవాడు. ఇతడు ఇశ్రాయేలీయుడు. ఇతడు సంవత్సరం అంతా ఆ పస్కాను ఆచరించుటకు ఆ గొప్ప పట్టణము కొరకు ఎదురు చూచినవాడు. చాలా భక్తి గలవాడే. అయితే అతడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమును పోతూ ఉన్నాడు. ఆ పట్టణమంతా కోలాహలంగా ఉంది. ఈలోపు ఆ మధ్యలో ఎంతో భయంకరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. అదేమిటంటే ఒక వ్యక్తిని ఎంతో భయంకరంగా సిలువ మోయిస్తూ ఉన్నారు. కొరడాలతో కొట్టుచూ ఉన్నారు. భారభరితమైన సిలువను మోసుకుంటూ అతడు ఎంతో ఇబ్బంది పడుతూ సిలువను మోసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాడు. అతని తలపై ముండ్ల కిరీటం ఉంది. అతని శరీరమంతా రక్తసిక్తమయ్యింది. అతని ఒళ్ళంతా ఛిద్రము చేయబడింది. అతనిని చూస్తే ఎంతో పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, యథార్థవంతునిగా, సత్యవంతునిగా కనబడుతూ ఉన్నాడు. అయినా అతడు ఎంతో బాధ్యతగా సిలువను మోస్తూ ఉన్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. నేనేమో పస్కా ఆచరించటానికి దావీదు పట్టణానికి వస్తే ఇక్కడ ఎంత భయంకరమైన పరిస్థితిని, సంఘటనను చూడాల్సి వస్తుంది అని అతడు బాధపడ్డాడు.
అతనిని వెంబడిస్తున్న స్త్రీలు, రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచున్న స్త్రీలు, వేదన పడుతున్న తల్లులను చూచి ఇతడు నిజంగానే నీతిమంతుడై ఉంటాడు, ఈ రోమా సైనికులు ఎంత భయంకరంగా ఈయనను హింసిస్తూ ఉన్నారు అని బాధపడుతూ ఇక తనను తాను మర్చిపోయి నిశ్చేష్టుడై చూస్తున్న సమయంలో ఈ రోమా సైనికులు యేసు క్రీస్తు ప్రభువారి శిలువను మోయటానికి అతనిని బలవంతం చేశారు. అతనికి ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు. అతనికి అర్థమయ్యేలోపు శిలువ అతని భుజముపై ఉంది. ఎంత భారభరితమైన శిలువ! అతడు అనుకోలేదు ఎంత భారం తన మీద పడుతుందని. ఇప్పటి వరకు ఆ గొప్ప జనసమూహంలో ఒకడిలా ఉన్నాడు. ఇప్పుడు మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంలో అనుకోని రీతిగా అకస్మాత్తుగా అతడు ఆ గొప్ప పనిలో భాగమయ్యాడు. అనుకోని రీతిగా అందులోనికి లాగబడ్డాడు. అతడు వాలంటరీగా స్వచ్ఛందంగా సిలువ మోయటానికి ముందుకు రాలేదు, కానీ అతడు బలవంతము చేయబడ్డాడు. కానీ అతనికి తెలీదు గొప్ప చారిత్రక ఘట్టములో అతడు భాగస్వామి అవుతున్నాడని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కొక్కసారి అనుకోని భారాలు నీపై, నీ కుటుంబముపై, నీ ఉద్యోగముపై, నీ ఆరోగ్యముపై, నీ ఆర్థిక పరిస్థితులపై పడుతూ ఉన్నప్పుడు నీవు ఆశ్చర్యపోతూ ఉన్నావేమో. ఈ భారము నాకే ఏమిటి అనుకుంటున్నావేమో. ఎందుకింత శ్రమ వచ్చిందనుకుంటున్నావేమో. ఎందుకింత దుఃఖం కలిగిందనుకుంటున్నావేమో. ఎందుకు ఈ భారము నాపైనే అనుకుంటున్నావేమో. ఎందుకు నా కుటుంబంలోనే ఇలా అనుకుంటున్నావేమో. ఎందుకు నా పిల్లలతోనే ఇలా, నా జీవిత భాగస్వామితోనే ఇలా ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దాని వెనక ప్రభువు గొప్ప ప్రణాళిక ఉంది అని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మన జీవితంలో ఏం జరిగినా అది దేవుని చిత్తం లేకుండా జరగదు. మనం దేవుని పిల్లలం కదా, మనము దేవుని పిల్లలమే. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ కురేనీయుడైన సీమోను అనుకోని రీతిగా సిలువ మోయుటకు బలవంతం చేయబడ్డాడు. ప్రభు అయిన యేసు మాట జ్ఞాపకం వస్తూ ఉంది. అదేమిటంటే, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపని వాడు నావాడు కాదు అని. మరి ప్రభు అయిన యేసు యొక్క సిలువను మోస్తూ అతడు ముందడుగు వేస్తూ ఉన్నాడు. అయితే అప్పటికి అది తెలీదు. అది మానవాళి రక్షణ కొరకే ప్రభు యొక్క ప్రణాళికని. మోషే కూడా ఆ పొద ఎలా కాలిపోలేదు అని హోరేబు పర్వతంపై మండుచున్న పొదవైపు అడుగులు వేశాడే కానీ ఆ పొద ఎదుట గొప్ప భారము తన భుజముపై మోపబడుతుందని, ఆ భారము అతనిని కొన్ని వేల సంవత్సరాలలో గొప్ప నాయకునిగా చేస్తుందని, తాను జీవించి చనిపోయిన కొన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా అనేక మందికి అతడు గొప్ప స్ఫూర్తి అవుతాడని, గొప్ప దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ఇవ్వటానికి అతడు ఒక మార్గం అవుతాడని, భూలోకమంతటిలో సాత్వికుడవుతాడని, తన ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించు నాయకుడవుతాడని అప్పటికి మోషేకు తెలియదు. మొరియా పర్వతం ఎక్కుతూ ఉన్నప్పుడు అబ్రహాముకు తెలియదు అతడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడతాడని. అబ్రహాము మా తండ్రి అని చెప్పుకోవటానికి అనేక కోటాను కోట్ల ప్రజలు సంతోషిస్తారని, గర్విస్తారని, స్వయాన దేవుడే తన గర్భమున తన సంతతిగా జన్మిస్తాడని, మానవాళి మోక్షము కొరకు బలియాగము చేస్తాడని, కొన్ని వేల సంవత్సరాల తర్వాత నూతన నిబంధన తన పేరుతో ప్రారంభమవుతుందని అప్పటికి అబ్రహాముకు తెలియదు. ఒంటరిగా ఉన్నాడు యాకోబు. రాత్రంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ఎంతో దుఃఖములో, భయములో, వేదనలో, ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నాడు. పెనుగులాడుతూ ఉన్నాడు. అప్పటికి తెలియదు తన పేరు ఇశ్రాయేలుగా మార్చబడుతుందని, అది ఆశీర్వాదకరమైన దేశముగా ఉంటుందని, సమస్త మానవాళికి దిక్సూచి అవుతుందని అప్పటికి యాకోబుకు తెలియదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి భక్తుని జీవితంలో కలిగిన శోధన, ఇబ్బంది, శ్రమ, కష్టము వారిని చారిత్రక పురుషులుగా చేసింది, చరిత్రలో నిలిచిపోయేలా చేసింది.
మరి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కలుగుతున్న కష్టమేమిటో తెలియదు కానీ ఆ భారము పెట్టినది ప్రభువు అని విశ్వసించు. అది నిన్ను క్రీస్తు స్వరూపంలోనికి మార్చుతుంది అని విశ్వసించు. అది దేవుని ప్రణాళికలో భాగమని, దాని తర్వాత నీవు పొందుకునే దీవెన ఇప్పుడు కలిగే శ్రమతో ఎంత మాత్రమో పోల్చదగినది, ఎన్నతగినది కాదని విశ్వసించు. ఈరోజు నువ్వే పరిస్థితి ద్వారా వెళ్తున్నావో నాకైతే తెలియదు కానీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవుడు నీతోనే, ప్రియ సహోదరుడా, సహోదరి, నీతోనే. ఈ శ్రమ, ఈ ఇబ్బంది, ఈ బాధ నాకెందుకు అనుకుంటున్నావు కదా. అనుకోని రీతిగా కురేనీయుడైన సీమోనుపై ఆ భారము మోపబడింది. ఎంత గొప్ప అనుభవము. అప్పటికది బాధాకరంగా అనిపించొచ్చేమో గాని ఆ తర్వాత ప్రభు యొక్క శిష్యులు కురేనీయుడైన సీమోనును పట్టుకుని, ఆ సిలువ ఎంత భారం ఉంది, ప్రభు నీతో ఏమన్నా మాట్లాడా, అసలు ఆ సిలువను మోస్తూ ఎన్నడుగులు వేశావు, మాకు లేని ఈ గొప్ప ధన్యత, భాగ్యము ప్రభు నీకిచ్చాడా అని అతనిని పట్టుకుని ఎంత సంతోషించుంటారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని ఒక గొప్ప సత్యము, గొప్ప భాగ్యము కురేనీయుడైన సీమోనుకు దక్కింది. అది ఆయన సిలువను మోయటం. ఈరోజు నీ సిలువ ఏమై ఉన్నదో, నీ భారము ఏమై ఉన్నదో, నీ ఇబ్బంది ఏమై ఉన్నదో ప్రభువు దానిని నీకు దీవెనగా మార్చబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, అనుకోని రీతిగా కురేనీయుడైన సీమోనుపై గొప్ప భారము మోపబడింది. అతడు దానిని ఆశించినది కాదు, అతడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది కాదు. అనుకోని భారము, బాధ్యత, కానీ అతడు మోసాడు. ప్రభువా, చరిత్రలో నిలిచిపోయాడు. నీ శిష్యులకు కానీ, నీ రొమ్మును ఆనుకొని ఉన్న యోహాను గారికి కానీ ఎవ్వరికీ లేని గొప్ప భాగ్యము ప్రభువా కురేనీయుడైన సీమోనుకు దక్కింది. ఆ కొద్ది నిమిషాలు అతనికి అది భారంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, హృదయ వేదనకరంగా ఉండొచ్చు, అవమానకరంగా ఉండొచ్చు, కానీ దాని తర్వాత అతనికి కలిగిన సంతోషము, దాని తర్వాత అతనికి కలిగిన దీవెన, తరతరములకు అతనికి కలిగిన ఆశీర్వాదము అంతా ఇంత కాదు. అవును ప్రభువా, ఒక్కొక్కసారి మా జీవితాల్లో అనుకోని భారాలు, బాధ్యతలు, సమస్యలు, శోధనలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు మమ్మలను బాధ పెడుతూ ఉన్నప్పుడు ప్రభు, అవి నీ స్వరూపంలోనికి మమ్మలను మారుస్తూ ఉన్నాయని, విశ్వాసములో మమ్మలను బలపరుస్తూ ఉన్నాయని, శోధన సహించువాడు ధన్యుడని ప్రభువా, ఆ శోధనకు నిలిచిన వారమై, ఆ భారమును భరించిన వారమై నీవిచ్చే గొప్ప బహుమానమునకు వారసులమవుతామనే సత్యాన్ని ఎరిగిన వారమై ఓపికతో, సహనముతో, విశ్వాసముతో ముందుకు సాగిపోయే కృప ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ రోజంతా ప్రభువా, నీ కృప, కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్ రాస్తున్న పిల్లలకు జ్ఞానము, తెలివి, వివేచన దయచేయండి. క్రైస్తవులు దేశముకు ఉన్నత స్థలములపై నిలవబెట్టండి. ఘనులైన వారిగా క్రైస్తవ బిడలను నిలవబెట్టండి. నీ కృపతో నింపి నడిపించండి. యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.